హలో వియర్స్, దేశంలోకి కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో లెక్క ఉంది, ఎవరు పంపిస్తున్నారో లెక్క ఉంది, ఏ సంస్థ ఖాతాలోకి వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. కానీ అసలు కథ అక్కడితో అయిపోదు. డబ్బు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేదే అసలు విషయం. ఒక విదేశీ ఖాతా నుంచి మన దేశంలోని ఒక సంస్థ ఖాతాలోకి డబ్బు వచ్చింది అనుకుందాం. అక్కడి నుంచి ఇంకో ఖాతాకు, అక్కడి నుంచి ఇంకో ఖాతాకు చిన్న మొత్తాలుగా వెళ్ళింది అనుకుందాం. ప్రస్తుతం ఉన్న పర్యవేక్షణ వ్యవస్థ దర్యాప్తు అక్కడి వరకే ఆగుతోంది. కానీ అది ఏ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు అనే ఆడిట్ రిపోర్ట్లో లోపాలు, అనుమానాస్పద లావాదేవీలు ఉంటే తప్ప పసిగట్టడం కష్టమవుతుంది. అందుకే విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలకు వచ్చిన ప్రతి రూపాయి ఎందుకు ఖర్చయింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అనేది తేల్చేందుకు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణ జరుగుతోంది. ఈ యాక్టును సవరించేందుకు కొన్ని పక్షాలు అడ్డు చెప్తున్నాయి. అందులో రాజకీయ పార్టీలు ఉన్నాయి. సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అవి కాకుండా మిగతా పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని సంస్థలు, సమూహాలు కూడా ఈ సవరణను అపోజ్ చేస్తున్నాయి. మనం కొన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తే ఈ చట్ట సవరణ ఎంత ముఖ్యమైందో అర్థమవుతుంది. 2019 నుంచి 2022 వరకు అంటే 3 ఏళ్లలో మన దేశంలోని 13,520 సంస్థలకు విదేశాల నుంచి 55,741 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయి. ఇది అధికారికంగా వచ్చిన నిధుల లెక్క మాత్రమే. వేలాది సంస్థలకు వచ్చిన ఈ డబ్బులో చాలా భాగం వరకు మంచి పనులకే ఉపయోగపడి ఉండొచ్చు. పేద పిల్లల చదువులు, వైద్యం, వరదల సహాయం, తుఫాన్ల సమయంలో బాధితులకు అండగా నిలవడం, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ లాంటి పనులకు ఎక్కువ భాగమే ఉపయోగపడిందని అనుకుందాం. విదేశాల నుంచి డబ్బు రావడం తప్పేమీ కాదు. కానీ అంత పెద్ద మొత్తంలో డబ్బు దేశంలోకి వస్తున్నప్పుడు సాధారణంగానే ఆ డబ్బు నిజంగా ఏం చేస్తుంది అనే ప్రశ్న వస్తుంది. ఆ విషయాన్నే ఎఫ్సిఆర్ఏ తేల్చనుంది. ఎఫ్సిఆర్ఏ అంటే విదేశాల నుంచి మన దేశంలోని సంస్థలకు వచ్చే నిధుల విషయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న చట్టం. అంటే ఎవరు ఫారెన్ ఫండ్స్ తీసుకోవచ్చు, ఎలా తీసుకోవాలి, ఆ డబ్బును నిర్ణీత పనికి ఉపయోగిస్తున్నారా లేదా, ఎలాంటి పనులకు ఉపయోగించవచ్చు, ఎలాంటి పనులకు వినియోగించకూడదు, వచ్చిన డబ్బుకు లెక్క ఎలా చూపించాలి అనేది అన్నీ ఇందులో ఉంటాయి. ఇది ఇప్పుడే వచ్చిన వ్యవస్థ కాదు. అంటే ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కాదు. 1976లోనే ఇలాంటి చట్టం ఏర్పాటైంది. ఆ చట్టం స్థానంలో 2010లో అంటే అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని తెచ్చింది. ఆ తర్వాత 2020లో ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. ఆ తర్వాత జరిగిన లావాదేవీల్లో కొన్ని అనుమానాస్పదంగా ఉండటం, కొన్ని సంస్థలకు సంబంధించిన కార్యకలాపాల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కీలకమైన సవరణలు చేయాలని ప్రస్తుతం ప్రతిపాదించింది. అంటే విదేశీ డబ్బు విషయంలో ప్రభుత్వం చాలా కాలంగా ఒక నియంత్రణ వ్యవస్థ ఉన్నప్పటికీ, పర్యవేక్షణ ఉన్నప్పటికీ దొడ్డి దారిలో ఆ నిధుల దుర్వినియోగం జరుగుతుందనేది ఒపీనియన్. అయితే ఇప్పుడే ఈ అంశం ఎందుకు చర్చకు వచ్చిందనే విషయాన్ని పరిశీలిస్తే కారణం చాలా సింపుల్. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది కాకుండా అది ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలుసుకోవడం దేశ భద్రతకు అవసరంగా మారింది. ఉదాహరణకు ఒక సంస్థకు 10 కోట్ల రూపాయలు వచ్చాయనుకుందాం. ఆ డబ్బు ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఏ అకౌంట్లోకి వచ్చింది, వచ్చిన తర్వాత ఎవరికి పేమెంట్ చేశారు, ఎంత డబ్బు ఏ పని మీద ఖర్చు చేశారు, ఆ డబ్బుతో భూమి కొన్నారా, భవనం కొన్నారా, లేదా ఇతర ఆస్తులు కొన్నారా, లేదా మరో సంస్థకు బదిలీ చేశారా, చెప్పిన పని కాకుండా వేరే పని కోసం వాడారా, ఇలాంటి విషయాలకు ప్రాపర్ రికార్డ్స్ ఉండాలనేదే ఎఫ్సిఆర్ఏ సవరణ చెబుతోంది. ఎందుకంటే మంచి పని కోసం వచ్చిన డబ్బు నిజంగానే అదే పనికి వెళ్తే సమస్య లేదు. అవి లేనప్పుడే ఈ యాక్ట్ పట్టుకుంటుంది. ఈ అంశాన్ని మరింత వివరంగా తెలుసుకోవాలంటే డబ్బు ఒకసారి ఒక సంస్థలో అకౌంట్లోకి వచ్చిందంటే దాని కథ అక్కడితో ముగియదు. ఆ డబ్బు మరో సంస్థకు వెళ్ళొచ్చు, లేదా ఒక ప్రాజెక్ట్ నుంచి మరో ప్రాజెక్టుకు షిఫ్ట్ అవ్వచ్చు. దాంతో ఒక ప్రాపర్టీ కొనొచ్చు. ఆ ప్రాపర్టీ కొంతకాలం తర్వాత ఇంకొకరి పేరుతో మారిపోవచ్చు. ఆ తర్వాత కొంతకాలానికి విదేశాల నుంచి వచ్చిన డబ్బుకు చివరికి ఆ ఆస్తి ఉన్న వ్యక్తికి సంబంధం కనిపించకుండా జిమ్మిక్కులు జరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఇప్పటివరకు ఉన్న చట్టం ప్రకారం ఏంటంటే ఆ సంస్థ లైసెన్సును మాత్రమే రద్దు చేస్తారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే వాటిపై బ్యాన్ విధించడం తప్ప ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేదు. ఆ వ్యక్తులే వేరే పేర్లతో మళ్లీ కొత్త సంస్థలు పెట్టేవారు. ఈలోగా వారి లక్ష్యం పూర్తయ్యేది. అంటే కేవలం ఉగ్రమూలాలు లేదా నిషేధిత సంస్థలతో సంబంధం ఉంటేనే వారి బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసే అవకాశం ఉండేది తప్ప ఇలాంటి సంస్థలపై ఎలాంటి నియంత్రణ లేదని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు చేసే సవరణతో ఇక ముందు అలా చేయటం కుదరదు. విదేశీ నిధులతో కొన్న ఆస్తుల విషయంలో కూడా లెక్కలు స్పష్టంగా చెప్పాల్సిందే. ఉదాహరణకు ఒక సంస్థపై ఆరోపణలు వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలయ్యే సమయానికి ఆ సంస్థ తన దగ్గరున్న భూములు, భవనాలు లేదా ఇతర ఆస్తులను అప్పటికే ఇంకొకరి పేరుతో మార్చిందనుకోండి, అప్పుడే అసలు కథ మొదలవుతుంది.
వస్తుంది. అంటే ఈ చట్ట సవరణ ఎందుకో అప్పుడు అర్థమవుతుంది. కొత్త రూల్స్ ప్రకారం ఆ డబ్బులు పంపిన వ్యక్తి లేదా వ్యవస్థ లేదా సంస్థ ఆ వివరాలు పూర్తిగా ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయి. దాంతో ఆ డబ్బులు ఎవరికి పంపారు, ఎందుకు పంపారు, ఎలా పంపారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఆ డబ్బు ఎవరెవరికి చేరిందనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఏవైనా ఆరోపణలు వచ్చి ఆ సంస్థను క్లోజ్ చేస్తే ఆ ఆస్తుల నిర్వహణకు ప్రత్యేక కమిటీని పెడుతుంది ప్రభుత్వం. అంటే దురుద్దేశంతో వచ్చిన విదేశీ విరాళాల లక్ష్యం నెరవేరకుండా నియంత్రణ విధిస్తుంది. అంటే ఆ సంస్థ క్లోజ్ అయినప్పటికీ అంతకుముందు ఆ సంస్థ పేరుతో విదేశీ విరాళాలు ఏవైతే వచ్చాయో ఆ విరాళాలతో సంబంధించిన ఆస్తులపై పర్యవేక్షణ ఆ కమిటీకి ఏర్పడుతుంది. ఒక సంస్థను పెట్టేసి కొన్నాళ్ల పాటు విదేశీ నిధులు పొంది ఆ తర్వాత క్లోజ్ చేద్దాం అనుకునే ఆ కుట్ర పనిచేయదని చెప్పవచ్చు. ఇక్కడే కొందరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒకటి అక్రమ మత మార్పిడుల ఆరోపణలు. ప్రభుత్వం చెబుతున్న వాదన ప్రకారం ఫారిన్ ఫండ్స్ ఉపయోగించి కొన్ని వర్గాలను టార్గెట్ చేసి బలవంతపు మార్పిడులు, ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్లు లేదా చట్టవిరుద్ధ మార్గాలు ఉపయోగిస్తే వాటిని అడ్డుకోవాలి. అయితే ప్రతి మత సంస్థను అనుమానంతో చూడాల్సిన అవసరం లేదు. ప్రార్థనలు చేయడం, మతపరమైన విద్య ఇవ్వడం, విశ్వాసానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం, సాధారణ సేవా కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చట్టబద్ధంగా జరిగితే ఇబ్బందే ఉండదు. చట్టాన్ని ఉల్లంఘిస్తేనే వర్తిస్తుందనేది ప్రభుత్వం క్లారిటీగా చెబుతోంది. ఎందుకంటే గతంలో విదేశాల నుంచి భారీగా రాడికలైజేషన్ కోసం నిధులు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1990లో భారత్లో ఉన్న మావోయిస్టులకు ఆయుధాలు కొనేందుకు చైనా సహాయం చేసిందనే ఆరోపణలు చాలా ఉన్నాయి. డైరెక్ట్గా కొంతమందికి సహాయం చేయడంతో పాటు నేపాల్ మీదుగా కొన్ని నిధులు పంపించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక సిమి లాంటి సంస్థలు కూడా కొన్ని శక్తుల నుంచి నిధులు అందాయనే చర్చ జరిగింది. అంటే దేశ భద్రతకు ముప్పు కలిగించేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయనేది సుస్పష్టం. అంతేకాకుండా వీరి యాక్టివిటీస్ కూడా డైరెక్ట్గా కనిపించే విధంగా ఉండకపోవడాన్ని కూడా కొన్నాళ్లుగా భారత ప్రభుత్వం సునిశ్చితంగా గమనిస్తూ వచ్చింది. వారు ఆ నిధులతో కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం, ట్రైనింగ్ ఇవ్వటం, ఉద్యమాలు లేదా ఆందోళనకు ప్రోత్సహించడం, సదస్సుల నిర్వహణకు ఈ డబ్బులు వినియోగించడం కూడా జరిగింది. వీటన్నిటికీ ఎఫ్సిఆర్ఏ సవరణ ద్వారా చెక్ పెట్టనుంది భారత ప్రభుత్వం. అంటే ఆ సంస్థలపై బ్యాన్ విధించడమే కాకుండా ఆ నిధులు పంపిన లేదా ఆ నిధులు పొందిన వ్యక్తులను కూడా ఇంట్రాగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ డబ్బుతో కొన్న ఆస్తులకు ఇది వర్తిస్తుంది. అంటే వ్యక్తిగత జవాబుదారీతనం పెంచేలా ఈ మార్పులు రానున్నాయి. అంతేకాకుండా ఇలాంటివి బయటపడినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయటం కూడా సులువవుతుంది. గతంలో గ్రీన్ పీస్ ఇండియా విషయంలో ఫారెన్ ఫండింగ్, ఎఫ్సిఆర్ఏ రూల్స్ కు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పైన ఆరోపణలు వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ జరిగింది కూడా. కొన్నాళ్ల పాటు బ్యాన్ కూడా విధించారు. అయితే ఆ ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది, న్యాయ పోరాటం చేసింది. ఇక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు ఇప్పటి వరకు $600 మిలియన్ నిధులు వచ్చాయనేది ప్రధానమైన ఆరోపణ. ఆ సంస్థ గతంలో నిషేధం ఎదుర్కొన్నప్పటికీ రకరకాల పేర్లతో కార్యకలాపాలు నిర్వహించినట్టు ఆరోపణలు వచ్చాయి. అంటే ఒక సంస్థను బ్యాన్ చేస్తే అందులో ఉన్న వ్యక్తులు తమ పాత నెట్వర్క్ సహాయంతో కొత్త పేర్లతో మరో సంస్థను పెట్టుకుంటూ యాక్టివిటీస్ కొనసాగిస్తున్నారనేది సుస్పష్టం. అందుకే అసలు ఆ నెట్వర్క్ని ఎలా గుర్తించాలనే కోణంలోనే మనీ ట్రయల్ కీలకమవుతుంది. పేరు మారవచ్చు, సంస్థ మారవచ్చు, మనుషులు మారవచ్చు, కానీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందనేది గమనిస్తే పాత సంబంధాల గుట్టు బయటపడుతుంది. ఇదే చర్చలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వ్యవహారం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ సంస్థకు చైనా నుంచి భారీగా నిధులు వచ్చాయనే ఆరోపణ కూడా ఉంది. కొన్నాళ్ల పాటు బ్యాన్ ఎదుర్కొంది కూడా. న్యాయ పోరాటం చేయడంతో ఆ బ్యాన్ ఎత్తివేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఒకవైపు కోణమే. మరో అంశాన్ని కొందరు తెరపైకి తెస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, హ్యూమన్ రైట్స్ గ్రూప్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని సక్రమంగా పనిచేసే సంస్థలపై చర్యలు తీసుకోరన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నిస్తున్నాయి. వారి ప్రశ్నలో, వారి ఆందోళనలోనూ కొంత రీజన్ ఉంది. అంటే అధికార దుర్వినియోగం జరగదని గ్యారంటీ ఏంటని ఆ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాకుండా గ్రామాల్లో ఉండే చిన్న చిన్న ఎన్జిఓస్, అంటే 10-15 మంది పిల్లలకు సహాయం చేయడం, 4-5 వృద్ధులకు ఆశ్రయం కల్పించడం, లేదా మెడికల్ క్యాంపు లాంటి నిర్వహించడం, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసే ఎన్జిఓలు చాలానే ఉన్నాయి. అవి హెల్త్ ప్రాజెక్టులు కూడా కొనసాగిస్తాయి. కానీ వాటికి పెద్ద లీగల్ టీం అనేది ఉండదు, పెద్ద అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఉండదు. కేవలం 1-2-3 వ్యక్తులతో మాత్రమే అవి నడుస్తాయి. అలాంటి సంస్థలపై పేపర్ వర్క్, ఆడిట్, రిపోర్టింగ్, కంప్లైంట్స్ అనేది చాలా కఠినంగా మారితే నిజంగానే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే సంస్థలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది కూడా కరెక్టే. అదే సమయంలో రూల్స్ ఉండాలి, కానీ
నిజంగా సేవ చేస్తున్న వాళ్లకు ఇబ్బందిగా మారకూడదని కూడా కొంతమంది చెబుతున్నారు. వారి మాట కూడా సహేతుకమైనదే. ఎందుకంటే చాలా సంస్థలు మారుమూల ప్రాంతాల్లో, అంటే ప్రభుత్వ వ్యవస్థలు వెళ్లలేని ప్రాంతాల్లో కూడా సహాయక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి. అవి మతపరమైన కోణంలోనో లేదా ఇతరత్ర రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. అలాంటి వాటికి ఇబ్బంది అవుతుందనేది వీరి వాదన. అందుకే వీరి విషయంలో కేంద్రం ఎలాంటి హామీ ఇస్తుంది, చట్టంలో ఎలాంటి మార్పులు తెస్తుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే చట్టబద్ధంగా పనిచేసే సంస్థలు భయపడాల్సిన అవసరం లేదని ఇప్పటికే కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, డిజాస్టర్ రిలీఫ్, సోషల్ వెల్ఫేర్ లాంటి జెన్యూన్ యాక్టివిటీస్ కోసం ఫారెన్ ఫండింగ్ రావడంలో సమస్య లేదని చెబుతుంది. కానీ ఆ కారణంతో నిధులు పొంది ఇల్లీగల్ యాక్టివిటీస్కి వెళ్లడం, డబ్బులు దాచుకునే కార్యక్రమాలు లేదా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగిస్తే, తీవ్ర భావజాలాన్ని పెంచడానికి వాడితే, అంటే ప్రభుత్వంపై గాని వ్యవస్థలపై గాని విద్వేషం పెంచే విధంగా ప్రచారానికి వాడితే, అక్రమ నెట్వర్క్లకు చేరితే కఠినమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. అంటే అసలు టార్గెట్ ఫారెన్ మనీ కాదు, ఆ మనీతో ఏం చేస్తున్నారు అనేదే అసలు విషయం. అయితే ఇక్కడ మరికొంతమంది ఉద్దేశపూర్వకంగానే భారతదేశం ఫారెన్ ఫండ్స్ ని రాకుండా అడ్డుకుంటుంది అనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వాదనలో పసలేదని ఇప్పటికే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కూడా. నిజంగా సహాయక కార్యక్రమాలు చేయాలనుకుని విదేశీ నిధులు స్వీకరించి ఆ నిర్ణయాత్మక కార్యక్రమాలకే ఆ నిధులను వినియోగిస్తే తప్పేమీ లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా వాటిపై నియంత్రణ వర్తించదని కూడా చెప్పింది. ఇక్కడే మనం మరో అంశాన్ని కూడా ప్రస్తావించవచ్చు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గత ఏడాది 179 సంస్థల FCRA లైసెన్సులు రద్దయ్యాయి. మరో 5,789 సంస్థల రిజిస్ట్రేషన్లను రెన్యూ చేయడానికి ప్రభుత్వం నిరాకరించింది. వీటిలో సింహభాగం సంస్థలు నిధులను దుర్వినియోగం చేయడం, లేదా లెక్కలు సరిగా చూపెట్టకపోవడం, లేదా ఆడిట్ రిపోర్ట్లో లోపాలు ఉండటమే కారణం. అతి తక్కువ సంఖ్యలో మాత్రమే నిజమైన సేవా కార్యక్రమాలు చేపట్టాయి. కానీ దురదృష్టవశాత్తు టెక్నికల్ రీజన్స్ తో వాటి లైసెన్సులు కూడా రద్దయ్యాయి. వాటిలో కొన్నిటికి రెన్యువల్ కాలేదు. అయితే వీటి శాతం చాలా తక్కువ. ఇక రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు కూడా భారీగా విదేశీ నిధులు పొందుతున్నాయి. వాటిపైన నిఘా పెట్టాల్సి వస్తుంది. అంటే అనుబంధ సంఘాల పేర్లతో ప్రభుత్వాలపై వ్యతిరేకంగా ప్రచారం చేయించడం కోసం కొన్ని శక్తులను రెచ్చగొడుతున్నాయనేది అనుమానాస్పదంగా ఉంది. ఇలాంటి సంస్థలు అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నాయి. అవి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు లేదా గుర్తింపు పొందిన పార్టీలని మాత్రమే చెప్పలేం. కేవలం రాజకీయ పార్టీ బోర్డు పెట్టుకుని ఇలాంటి యాక్టివిటీస్ చేసే సంస్థలు కూడా చాలానే ఉన్నాయి. ఇక 2026 జూలై 15 నాటికి దేశంలో 14,449 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అవి కాకుండా వివిధ అనుమానాస్పద యాక్టివిటీస్ చేసిన 22,498 సంస్థల రిజిస్ట్రేషన్స్ ని గత 10 ఏళ్లలో ప్రభుత్వం రద్దు చేసింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా దాదాపు 12,000 స్వచ్ఛంద సంస్థల లైసెన్సులను రద్దు చేశారు. మరో 15,212 సంస్థలకు రిజిస్ట్రేషన్స్ రెన్యువల్ చేయకుండా ఆపారు కూడా. అంటే ఇది కేవలం NGOల గురించి మాత్రమే జరుగుతున్న డిస్కషన్ కాదు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళిందో చూపడమే లక్ష్యం. తప్పు జరిగితే సంస్థ పేరును అడ్డుపెట్టుకుని వ్యక్తులు తప్పించుకోకుండా బాధ్యుడిని చేయడం, అలాగే ఫారిన్ ఫండ్స్ దేశ భద్రతకు సమస్యగా మారకుండా చూడటం ఈ సవరణ లక్ష్యం. ఇవన్నీ వినడానికి చాలా స్ట్రేట్గా కనిపిస్తాయి, కానీ గ్రౌండ్లో మాత్రం అమలు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నిజంగా అక్రమంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యేకమైన నెట్వర్క్ ఉంటుంది. అవి కంటికి కనిపించేవి కాదు, చట్టానికి దొరికేవి కాదు. అలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సంస్థలు పెద్ద మొత్తంలో కాకుండా చిన్న చిన్న మొత్తాలను ఒక సమూహానికి పంపించే ఘటనలు చాలా సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. అలాంటి వాటిని పసిగట్టడం నిజమైన సవాలు. అయితే అలాగని ఎలాంటి చర్యలు తీసుకోకూడదా అంటే అది సహేతుకం కాదు. ఇక్కడే జాగ్రత్త కూడా అవసరం. నిజంగా పేదల కోసం లేదా ప్రజల కోసం పనిచేసే సంస్థల గొంతు మూసేయకూడదు. అదే సమయంలో స్వేచ్ఛ పేరుతో లేదా ఫ్రీడమ్ పేరుతో అక్రమ నిధుల వ్యవస్థలకు కూడా అవకాశం ఇవ్వకూడదు. విదేశీ సహాయం దేశానికి ఉపయోగపడాలి, పేదలకు ఉపయోగపడాలి, లేదా పర్యావరణానికి ఉపయోగపడాలి, సమాజ అభ్యున్నతికి ఉపయోగపడాలి. కానీ అదే డబ్బు దేశానికి హాని చేసే కార్యక్రమాలకు ఉపయోగపడకూడదు. ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే అసలైన ఛాలెంజ్. అందుకే FCRA చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేస్తుందని చెబుతోంది. మరి ఈ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందుతుందా, మార్పులు చేర్పులు ఉంటాయా, లేదా పార్లమెంటరీ కమిటీకి వెళ్తుందా అనేది త్వరలోనే తేలనుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి చట్ట సవరణ జరగటం ఆహ్వానించదగిందే. ఎందుకంటే ఇలాంటి నియంత్రణ లేకపోతే విచ్చలవిడితనం పెరుగుతుందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుంది. అందుకే ఈ చట్ట సవరణను చాలా మంది సమర్థిస్తున్నారు కూడా. ఇదే కేంద్ర ప్రభుత్వం FCRA చట్టానికి సవరణలు తీసుకొచ్చేందుకు చెబుతున్న కారణాలు.